మన ప్రియతమ నాయకుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టైగర్ కొక్కిరాల ప్రేమ్ సాగరరావు గారి జన్మదినం ఈ యొక్క బెల్లంపల్లి పట్టణంలో చేసుకోవడం జరుగుతుంది. దానికి మా యొక్క జిల్లా అధ్యక్షులు తొంగర మల్లేష్ గారు, ఇక అట్లే మొహమ్మద్ ఇమ్రాన్ హైకోర్టు అడ్వకేట్, మన సీనియర్ నాయకులు మొండి గారు, ఆడెప్ మహేష్ గారు, సోని గారు, అలాగే యూత్ కాంగ్రెస్ రావణ్ గారు, మా యొక్క తమ్ముళ్ళు ప్రతిసింగ్ గారు, మా యొక్క అందరి పేర్లు గుర్తుకు రాదు, దయచేసి ఏమనుకోవద్దు. అందరూ ఇక్కడ వ్యాపారస్తులు, మహబూబ్ భాయ్, తగిన వాళ్ళు కూడా అందరూ వచ్చి సారుకు ఈ యొక్క కేక్ కట్ చేసుకొని సంతోషంగా ఈ యొక్క జన్మదినం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బతికున్నదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బతికున్నదంటే మన ప్రేమ్ సాగరరావు గారి దయవల్లే అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. 10 సంవత్సరాల పాలనలో, కేసీఆర్ పాలనలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ప్రేమ్ సాగరరావు గారు నిలబడి కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను తన యొక్క కోడి ఏ విధంగా అయితే రెక్కల కింద పెట్టుకొని చేస్తుందో ఆ విధంగా ఆయన యొక్క నాయకత్వంలో మనందరికీ అండగా, నీడగా, ధైర్యం నింపుకుంటూ ఆయన ఇప్పటి వరకు కొనసాగడం జరిగింది. మొన్న మంచిర్యాలలో ఏ కష్టం వచ్చినా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ కార్మికునికి కానివ్వండి, ఏ నాయకునికి కానివ్వండి, ఏ విద్యార్థికి కానివ్వండి, ఏ కార్మికులకు, సింగరేణి కార్మికులకే కానివ్వండి, వాళ్లకు కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పినటువంటి ఏకైక నాయకుడు కొక్కిరాల ప్రేమ్ సాగరరావు గారు. అటువంటి మహనీయుని యొక్క జన్మదినం చేసుకోవడం అనేది మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమని కూడా భావిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రేమ్ సాగరరావు నిన్ను నూరేళ్ళ నుండి మన రాబోయే తరానికి కూడా వాళ్ళు మా యొక్క కష్టాలను, మా పిల్లలను కూడా చూడాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా జై హింద్, జై కాంగ్రెస్. మన ప్రియతమ నాయకుడు కొక్కిరాల ప్రేమ్ సాగరరావు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ కొక్కిరాల ప్రేమ్ సాగరరావు అంటేనే కాంగ్రెస్ అంటే కొక్కిరాల ప్రేమ్ సాగరరావు అన్న రీతిగా ఇన్ని రోజులు గడిచింది. రాబోయే కాలానికి కూడా ప్రేమ్ సాగరరావు సేవలు చేయాలని ఆశిస్తూ, అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలను తాను పార్టీకి అంకితం చేసిందో ఎందరికైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున సానుభూతి పరిస్థితే కాకుండా ఒక కార్యకర్తను తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకుపోయే దిశగా తీసుకెళ్ళాడు. తాను ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండా ఇంకా ఉన్నతమైన పదవులు స్వీకరించాలని, వారి కుటుంబానికి, వారికి దేవుడు ఇవ్వాలని కోరుతూ ఇమ్రాన్. ప్రేమ్ సాగరరావు గారి బర్త్డే సందర్భంగా బెల్లంపల్లిలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ కష్టాల కాలంలో ఉన్నప్పుడు కూడా ప్రేమ్ సాగరరావు కార్యకర్తలకు, పార్టీకి అండగా నిలబడి పార్టీ అధికారం రావడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. ఆ విషయాన్ని ఛేదించి మన మొహమ్మద్ గౌస్బాయ్ గారు, బెల్లంపల్లి పట్టణ మైనార్టీ అధ్యక్షుడు గారు, వారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. కొక్కిరాల ప్రేమ్ సాగరరావు గారికి ఆయురారోగ్య భోగ భాగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, అలాగే మా గౌస్బాయ్ గారికి ఆయురారోగ్య భోగ భాగ్యాలు ప్రసాదించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడానికి మా గౌస్బాయ్కి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు చేకూర్చాలని అందరం మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.
జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ పేదల ఆశాజ్యోతి మా గురువు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఎంతో సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాడు. యువతను ఎప్పుడు కూడా వర్క్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ముందు ఉంటాడు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సార్ ముందు నేనున్నానని ఒక భరోసా ఇస్తాడు. నిజంగా ఈరోజు మన అనేటి అధ్యక్షుడు గౌదంకుల ఆధ్వర్యంలో సార్ బర్త్డే వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మీకు తెలుసు ఈ ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లిలో అసలు కాంగ్రెస్ లేని టైంలో ప్రేమ్సాగరే సారే ఆదుకున్నాడు. ఇప్పటికి కూడా ఆదుకుంటాడు. రానున్న రోజుల్లో కూడా సార్కి మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మీకు తెలుసు ఇంద్రవెల్లి సభ 2 సార్లు కూడా సభ సక్సెస్ చేయడం జరిగింది. ఎందుకంటే సార్ చాలా 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 మంచి ఆరోగ్యాలతో నూరేళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మా యువతను కూడా ముందుకు నడిపించే మా గురువు మంచి ఆరోగ్యంగా సంతోషంగా కుటుంబం కూడా వెలువెల్లులా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలు, ఇక్కడికి వచ్చిన మహిళలు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్.